వాళ్ళకు విఘ్నాధిపతిగా పేరునిస్తాను, వాళ్ళకి ఆ పోస్ట్ ఇస్తాను అని చెప్పని అంటారు. అప్పుడు అందరు తిరగడానికి వెళ్తారు. ఎవరు ఈయన కుమారస్వామి సన్నగా ఉంటాడు కదా, పరిగెత్తపోయి ఆయనకు వాహనమైన నెమిలి మీద ఎక్కి ఎగురుకుంటా పోతాడు అన్ని ఊర్లకు. అప్పుడు వినాయకుడు కూర్చొని బాధపడుతుంటే, నానా నువ్వు నాకు తెలుసు నేను లావుగా ఉన్నాను, నడచలేనని నీకు తెలిసి నువ్వు నాకు ఈ పని చెప్పినావు కాబట్టి అని చెప్పని బాధపడుతుంటే, శివుడు వచ్చి నువ్వు అట్లా బాధపడని అవసరం లేదు, తల్లిదండ్రులకు మించిన దైవం ఎక్కడా లేదు, నువ్వు మనస్సాక్షితో మమ్మల్ని 3 ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసినంత ఫలితం నీకు వస్తుంది అంటే, ఆయన అంతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని అమ్మవారిని ప్రదక్షిణం చేస్తారు. అప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఈయన కుమారస్వామి పక్షి వేసుకొని ఫాస్ట్ గా పోతా ఉంటాడు. ఎక్కడైతే ఈయన తిరుపతి పోయే లోపలికి ఈయన వినాయకుడు ముందర ఉంటాడు. సరే ఇక్కడ అయిపోయింది కదా, కాళహస్తికి అనేది ఫాస్ట్ గా పోతే అక్కడ వినాయక స్వామి ముందు ఉంటాడు. అట్లా ఏ ప్రదేశానికి పోయినా వినాయకుడు చాలా ముందు ఉంటాడు. ఎందుకు? తన తల్లిదండ్రుల్ని ఇష్టంగా చేసినాడు కాబట్టి. దీనికి ఏమైందంటే, అప్పుడు కుమారస్వామికి తను చేసిన తప్పు అర్థమయ్యి, మనము ఉన్న తల్లిదండ్రులే చాలా ముఖ్యం మనకు, ఓకే దైవ సమానులు వాళ్ళు అని చెప్పని వాళ్ళకి నమస్కరించి ఇప్పటి నుంచి మా అన్నగారైన వినాయకుడే విఘ్నాధిపతిగా అని చెప్పని నామకరణం చేస్తారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, భాద్రపద శుక్లపక్ష చవితి అంటే ఈ తిథి రోజు జరిగింది కాబట్టి మనము వినాయక చవితి అని చెప్పని చేసుకుంటాం. ఇదంతా అయిన తర్వాత ఇంకా ఈ ఆనందంలో వినాయకుడు కిందికి వచ్చినాడు. కిందికి వచ్చి ఇక తిరుగుతా ఉన్నాడు. ముందే ఆయన ఎవరు ఏనుగు రూపము. మామూలుగా మనం తినడంలో ఏనుగుని మించింది లేదు, చాలా ఎక్కువ తింటాడు. అట్లా చాలా మంది అందరూ ప్రేమగా మనం కానీ ఇట్లా ఉండ్రాలు చేసినాం, ఇవి చేసినాము, చిత్రాన్నం చేసినాం, ఇవన్నీ చేస్తే అన్ని స్వామి ఆరగించి నిదానంగా అట్లా కైలాసానికి పోతాడు. నడుచుకుంటా పోతా ఉంటే, అప్పుడు శివుడి పైన ఉన్న చంద్రుడు ఏం చేస్తాడంటే చూసి ఆయన నవ్వుతాడు. నవ్విన వెంటనే ఆయన కోపం వస్తుంది, నన్ను చూసి నువ్వు నవ్వుతావా అని చెప్పని ఆయన దంతంతో చేసి స్వామివారి మీద చేస్తారు. ఎవరి మీదకి? స్వామివారు చంద్రుడి పైకి వేస్తారు. చంద్రుడి పైకి వేస్తే అప్పుడు చంద్రుడు కొంచెం చీల్తాడు. అదే మచ్చలు ఇంకా చంద్రుడి మీద ఉన్నాయి అని చెప్పని మనం చెప్పుకుంటాం. తర్వాత స్వామివారు ఎక్కడెక్కడికి వెళ్ళినారు, కైలాసానికి పోయినారు. కింద నుంచి అంతా తిరుక్కొని ఇంటికి పోతే, ఇంటి దగ్గర అమ్మ నాన్నకు నమస్కారం చేద్దామని చెప్పని ఇట్లా సాష్టాంగ నమస్కారం, మనం ఇట్లా నమస్కారం చేయకూడదు పెద్దవాళ్ళకి, సాష్టాంగ నమస్కారం చేద్దామని తల్లిదండ్రులకు చేద్దామని చెప్పని పడుకుంటా అంటే కావడం లేదు. అట్లా చేస్తా అంటే ఆయన పొట్ట పగిలిపోతుంది. ఆ పొట్టను మళ్ళీ అతికించడానికి ఈ నాగు పామును ఆదిశేషుని తీసుకొని పొట్ట చుట్టూ చుడతారు. అందువల్లనే మన పొట్ట చుట్టూ స్వామివారికి నాగ ఆదిశేషుడు ఉంటాడు. ఇదంతా పార్వతీదేవి అక్కడి నుంచి గమనించింది. పార్వతీదేవి చూసి చంద్రుని చూసి, నీకు ఎంత కొవ్వు అయితే నా కొడుకును నువ్వు తిడతావు, నేను చాలా ముద్దుగా చేసుకున్న కొడుకు నువ్వు నన్ను తిడతావు అని చెప్పి ఆయనకు ఒక శాపం ఇస్తుంది. ఏమని? నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేయకపోయినా నిందల పాలవుతారు, చాలా ఇబ్బంది పడతారు అని చెప్పని వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఆయన చంద్రుడు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతే 4 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, చంద్రుడు రావడంలో అందరికీ అర్థమవుతుంది ఏమో ప్రాబ్లం అయింది, ఇబ్బంది అయింది అని చెప్పని అనుకుంటే, అప్పుడు దేవతలందరూ ఇది జరిగిందని చెప్పని కనుక్కొని పార్వతీదేవిపై, అమ్మ ఇంత శాపము, సూర్యచంద్రులు ఇద్దరు రాత్రి పగులకు వాళ్ళు ఉండాలా, లేకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రపంచమే తల్లడిల్లిపోతుంది అని చెప్పనంటే, అప్పుడు శాపానికి విముక్తి లేదు, కానీ నా కొడుకుని ఇది భాద్రపద మాస చవితి రోజు వాళ్ళు, శుక్లపక్ష చవితి రోజు వాళ్ళు పూజించుకొని ఆ అక్షతలు తలపైన వేసుకుంటే ఆ నిందల బాధలు తొలగుతాయి అని చెప్పని స్వామివారికి అందరికీ సెలవిస్తారు. ఇది అసలు ఎట్లా జరిగింది అని చెప్పని, ఒకవేళ నింద పడుతుందా పడదా అని చెప్పని మన పురాణాల్లో నుంచి ఒక 2 కథలు, చిన్న కథలు చెప్తాను. మనకు మహర్షులు 7 మంది, సప్త మహర్షులు అంటారు. ఆ 7 మంది మహర్షులు ఒకసారి ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తా అంటే యజ్ఞం అయిపోతానే హవిస్సు అంటాం. అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పూర్ణాహుతి అని హవిస్సు ఇస్తూ ఉంటాం. అయిన తర్వాత యజ్ఞం చుట్టూ మనం ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాం. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ అగ్నిదేవుడు వాళ్ళ భార్యలను చూసి మోహింపబడతాడు. అప్పుడు ఇది గమనించిన అగ్నిదేవుడి భార్య, స్వామి ఇట్లా మోహింపబడినాడు కాబట్టి అని చెప్పని అందరి రూపంలో ఆమెనే తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? అందరి రూపంలో ఆమెనే తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఒక్క అరుంధతి తప్పితే, అరుంధతి 5 మంది మహాపతివ్రతలు ఉన్నారు. దాంట్లో అరుంధతి దేవి, మనం పెళ్లిలో అరుంధతి చూపిస్తాం, అరుంధతి వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు అరుంధతి తప్పితే మిగతా 6 మంది రూపంలో ఆమె అగ్నిదేవుడి రూపంలో, ఎవరు? అగ్నిదేవుడి భార్య, వాళ్ళ రూపంలో అగ్నిదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు చేయలేదు, ఎవరు? అగ్నిదేవుడి భార్య తప్పు చేసింది. కానీ సప్త ఋషులు ఏమనుకుంటారు, మా భార్యలే తప్పు చేసినారని చెప్పని వాళ్ళను
శపిస్తారు. శపిస్తే వీళ్ళు బాధపడుతూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఈశ్వరుడు వచ్చి సప్త ఋషులకు చెప్తారు, నాయన మీ భార్య ఎటువంటి తప్పు లేదు, ఇదంతా అగ్నిదేవుడి వల్ల ఇలా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీ భార్యలు చంద్రుడిని చూడడం వలన. మీరు వినాయక వ్రతం చేసుకొని చంద్రుడిని మళ్ళీ చూస్తే ఆ అక్షింతలు తలపైన వేసుకొని ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పని అంటారు. ఒకవేళ మనం చూడకుండా తెలియకుండా ఈరోజు రాత్రి చంద్రుని చూసినా సరే మనం ఈరోజు పొద్దున వినాయకుడు వ్రతం చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పని వాళ్ళు అప్పుడు గ్రహించుకొని సరే అని చెప్పని వాళ్ళు అనుకుంటారు. ఇలా ఒక కథ జరుగుతుంది. ఇంకొక కథ ఏమంటే